ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు ఈ కార్డు కీలకం, తప్పనిసరి. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. వివరాలు అనేది తెలుసుకునే ముందు వీడియోను స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ నేను చేసే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు హస్తం మలిచి యుద్ధానికి సిద్ధమైంది. దీంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు 2 గ్యారెంటీల అమలుపైన సంతకం చేశారు. ఇందులో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. అలాగే ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స చేసుకునే పరిమితిని 10 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సమావేశం నిర్వహించారు రేవంత్. ఈ సమావేశంలో ప్రభుత్వం అమలు చేయాలన్న హామీలపై అధికారులు దిశానిర్దేశం చేశారు. 6 గ్యారెంటీల్లో ప్రతి ఒక్క పేదవాడికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. 6 గ్యారెంటీలో లబ్ధిదారులకు వర్తించేటట్లు రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు తంబురులు చేయను. అంటే తెల్ల రేషన్ కార్డు ప్రధానంగా అర్హత నిర్ణయించిందన్నమాట. దీనికి సంబంధించి విధి విధానాలు 2-3 రోజుల్లో ప్రభుత్వం ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో ప్రజాపాలనా సభలు నిర్వహించనున్నారు అధికారులు. దీనిపైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఇక గ్రామ సభలో వచ్చే వారిని చిత్తశుద్ధితో దరఖాస్తులు తీసుకుంటామని, వారి కోసం అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామ సభ నిర్వహణకు కావాల్సిన నిధులు విడుదల చేశారని తెలిపారు. ప్రజల వద్దకే అధికారులు వెళ్లి పరిస్థితిని చూసి వారు ఏ పథకాలకు అర్హులనే విషయాన్ని రికార్డులో నమోదు చేసుకోవాలన్నారు. ఒకవేళ తెల్ల రేషన్ కార్డు లేకపోతే 6 గ్యారెంటీలు పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు అయితే